మీ ఇన్కమ్ 20,000 అయినా 2 lakhs అయినా, మీరు చేస్తుంది బిజినెస్ అయినా జాబ్ అయినా, మీరు స్టూడెంట్ అయినా కూడా ఇఫ్ యు ఆర్ 16 years ప్లస్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఈ వీడియోలో చెప్పే ప్రతి పర్సనల్ ఫైనాన్స్ రూల్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ప్రతి రూల్ ని చూడండి. కొన్ని మీకు తెలుసుండొచ్చు, బట్ అన్ని తెలుసుకోవటం ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీడియోలోకి వెళ్లే ముందు ఈ రోజు నేను నా పర్సనల్ స్టోరీ ఒక 1 minute లో చెప్పి ఆ తర్వాత కంటెంట్ లోకి వెళ్దామండి. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు లిసన్ టు దట్ యూ కెన్ స్కిప్ 1 minute అండ్ యూ కెన్ వాచ్ ద వీడియో. నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ సాలరీ 6,000 rupees. నేను ఇంటికి వచ్చి మా అమ్మమ్మ గారికి చెప్పాను 6,000 రూపాయలు జీతం, ఐ గాట్ ద జాబ్ అని. ఆవిడ చెప్పిన ఫస్ట్ మాట ఏంటో తెలుసా? ఇల్లు కొనుక్కో అంది. నేను నవ్వాను. నా శాలరీ 6,000, 60,000 కాదు, ఇల్లు కొనుక్కోవాలా అని నవ్వాను. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆవిడ అదే మాట అంది, ఇల్లు కొనుక్కో అని. మళ్ళీ నేను విసుక్కున్నాను, నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నా శాలరీ 6,000 rupees, 6,000 రూపాయలతో నన్ను ఎక్కడ ఇల్లు కొనుక్కోమంటావు అని. ఆవిడ అలా ఒక 2-3 సంవత్సరాల పాటు సంవత్సరానికి అట్లీస్ట్ 1-2 సార్లు చెప్పినా నాకు చెప్తానే ఉన్నారు, ఇల్లు కొనుక్కో, ఇల్లు కొనుక్కో అని. ఆ రోజు ఆవిడ చెప్పింది నాకు జోక్ లాగా అనిపించినా కొన్ని సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత ఆవిడ చెప్పిన దానికి మీనింగ్ ఏంటో నాకు అర్థమైంది. MBA చేసిన నాకు తెలియని చాలా విషయాలు అసలు ఎడ్యుకేషనే లేని మా అమ్మమ్మకి ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చినాయి. ఈ వీడియో కూడా ఇంచుమించుగా అలాంటిదేనండి. మనకు అన్నీ తెలుసు అని మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, కానీ కొన్ని విషయాల మీద అటెన్షన్ పే చేయటం వల్ల మన పర్సనల్ ఫైనాన్సెస్ చాలా బెటర్ గా ఉంటాయి, మన లైఫ్ కూడా బెటర్ గా ఉంటుంది. చూడటానికి చిన్నగా అనిపించిన ఈ పర్సనల్ ఫైనాన్స్ రూల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ పర్సన్. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్, ఐఎమ్ మాధవి, మనీ మైండ్ సెట్ కోచ్ విత్ 15 years of corporate experience and over 20 years of investing experience in equities and also in the business. ఫస్ట్ రూల్ ఆఫ్ 70. ఇది మనకి ఏం చెప్తుందంటే మన డబ్బులు ఎంత కాలం లోపు సగమైపోతాయి అని. మనకి గ్రోత్ రావట్లేదంటే మనం బ్యాక్వర్డ్ నడుస్తున్నట్టే కదా. సింపుల్ అండి. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 6% ఉంది. మనం 70ని డివైడెడ్ బై 6 చేస్తే అప్రాక్సిమేట్ గా 11.5 years వస్తుంది. అంటే 11.5 years లో మన వాల్యూ ఆఫ్ ద మనీ 50% తగ్గిపోతుంది అని. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు మంత్లీ ఎక్స్పెన్సెస్ ఒక 50,000 అవుతున్నాయి అనుకోండి. పిల్లల స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, హౌస్ రెంట్ కానీ, అది ఎలాంటి ఎక్స్పెన్స్ అయినా అవనండి. 11 years తర్వాత ఈ సేమ్ ఎక్స్పెన్సెస్ కి మీరు 1,00,000 రూపాయలు స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఇన్ఫ్లేషన్ వల్ల. అండ్ అదర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఒక 50 లక్షల రూపాయలు పెట్టి ఒక చిన్న సైట్ కొనుక్కుందాం అని అనుకున్నారనుకోండి. 11 సంవత్సరాల తర్వాత అదే సైట్ మీరు కొనాలి అని అంటే మీకు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. రూల్ నెంబర్ 2, రూల్ ఆఫ్ 72. ఇది మనకి మన అమౌంట్ ఎంత కాలం లోపు డబల్ అవుతుంది అని చెప్తుంది. దట్ మీన్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీ అమౌంట్ మీద ఒక 10% ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి. 72 డివైడెడ్ బై 10 అంటే 7.2. అప్రాక్సిమేట్ గా 7 years లో మీ అమౌంట్ డబల్ అవుతుంది అని దీనికి మీనింగ్. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారనుకోండి. దాని మీద మీకు ఒక 10% రిటర్న్ వస్తుంది అనుకోండి. ఆ 1 lakh 2 lakhs అవ్వటానికి మీకు 7 years పడుతుంది అని దాని మీనింగ్. రూల్ నెంబర్ 3, 60-30-10 రూల్. అంటే మీ ఇన్కమ్ లో నుంచి 60% ఆఫ్ యువర్ ఇన్కమ్ మీ డైలీ నీడ్స్ కోసం, మీ మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం మీరు స్పెండ్ చేసుకుంటే ఒక 30% ఆఫ్ ద ఇన్కమ్ మీరు ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టాలి. అలానే ఒక 10% సపరేట్ గా అన్డిస్టర్బ్డ్ అకౌంట్ లో మీరు సేవ్ చేసుకుంటా ఉంటే అది మీకు ఎమర్జెన్సీ ఫండ్ లాగాను యూజ్ అవుతుంది. ఒకసారి ఆ అమౌంట్ ఇంక్రీజ్ అయిన తర్వాత మీకు హెవీ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటే, డెట్స్ లాంటివి ఏమైనా ఉంటే అది క్లియర్ చేసుకోవటానికి, అలాగే మీరు ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవటానికి ఈ ఫండ్ లో నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. రూల్ నెంబర్ 4, రూల్ ఆఫ్ 10 days. మీరు ఏ వస్తువు కొనాలనుకున్నా అది మీ ఇన్కమ్ కన్నా డబుల్ ఆర్ ట్రిపుల్ ప్రైస్ ఉందనుకోండి. మీ పర్చేస్ ని ఒక 10 రోజుల పాటు పోస్ట్ పోన్ చేయండి. ఆ 10 days లో మీకు ఆ పర్టికులర్ వస్తువు కొనటం అవసరమా, లేకపోతే ఊరికే టెంప్ట్ అయి అన్నెసరీగా కొంటున్నారా అన్న క్లారిటీ మీకు వస్తుంది. 10 days తర్వాత అది మీకు అవసరం అనిపించింది అనుకోండి, యూ కెన్ గో అహెడ్ అండ్ పర్చేస్. లేదా ఇంపల్స్ బయింగ్ అనిపించింది అనుకోండి,
మీరు దాన్ని అవాయిడ్ చేయొచ్చు. సో ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ కొనేటప్పుడు 10-day రూల్ని అప్లై చేయండి. రూల్ నెంబర్ 5, ఎమర్జెన్సీ ఫండ్. మీరు బిజినెస్ చేస్తున్నా, మీరు ఎంప్లాయీ అయినా, మీ బేసిక్ ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉంటాయో, సే ఫర్ ఎగ్జాంపుల్ మీ బేసిక్ ఎక్స్పెన్సెస్ పర్ మంత్ 50,000 ఉందనుకోండి, అంటే ఆ 50,000 లేకుండా మీకు మంత్ గడవదు అని అర్థం. లైక్ యువర్ రెంటల్ ఎక్స్పెన్సెస్, మీ ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రిసిటీ బిల్, పిల్లల ఎడ్యుకేషన్ కోసం స్కూల్ ఫీజెస్, ఇవన్నీ బేసిక్. ఇది లేకుండా గడవదు కదా. ఈ బేసిక్ ఎక్స్పెన్సెస్ అట్లీస్ట్ బేర్ మినిమం 6 months కవర్ చేయడానికి మీరు సపరేట్ గా ఎమర్జెన్సీ ఫండ్ అని ఒక పక్కన పెట్టుకోవాలి. అదే మీరు బిజినెస్ చేస్తున్నారనుకోండి, 1 year ఆఫ్ యువర్ బేసిక్ ఎక్స్పెన్సెస్ ని మీరు ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకోవాలి. ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు కాబట్టి అది ఎంప్లాయీ అయినా బిజినెస్ పర్సన్ అయినా ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకుంటే అది మనకి లైఫ్ సేవింగ్ లాగా యూజ్ అవుతుంది. రూల్ నెంబర్ 6, ఇన్సూరెన్స్ కవర్. ఇన్సూరెన్స్ కవర్ మనకి ఎప్పుడు ఎమర్జెన్సీస్ టైంలో, క్రైసిస్ టైంలో చాలా ఉపయోగపడుతుందండి. ఎంత ఇన్సూరెన్స్ ఉండాలి అంటే థంబ్ రూల్ ఇస్ 20% ఆఫ్ యువర్ యాన్యువల్ ఎక్స్పెన్సెస్ మీకు ఇన్సూరెన్స్ కవర్ ఉంటే అది మీకు ఎప్పుడు సేఫ్. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ అ మస్ట్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ. మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు ఎంత ఎక్కువ అయిపోయినాయో మనందరికీ తెలిసిన విషయమే కదా. మినిమం 20 lakhs కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ వన్, టోటల్ ఈఎంఐ రూల్. మీ అన్ని ఈఎంఐస్ కలుపుకొని, వెదర్ ఇట్ ఇస్ కార్ ఈఎంఐ, హోమ్ ఈఎంఐస్ కానీ, క్రెడిట్ కార్డ్ ఈఎంఐస్ కానీ, ఏ ఈఎంఐ అయినా సరే 40% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్ కన్నా మీ ఈఎంఐస్ ఎక్కువ అవ్వకూడదు. ఎక్కువ అయింది అంటే దట్ ఈస్ అ డేంజర్ బెల్ అండ్ యూ రియల్లీ నీడ్ టు కట్ డౌన్ ఆన్ యువర్ ఈఎంఐస్. డౌన్ పేమెంట్ అండ్ ఈఎంఐ రూల్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు కొంటున్నారనుకోండి, అందులో అట్లీస్ట్ 40% ఆఫ్ ద అమౌంట్ డౌన్ పేమెంట్ చేసేలాగా మీ దగ్గర అమౌంట్ ఉండాలి. అలానే మీ ఈఎంఐ షుడ్ నాట్ బి మోర్ దాన్ 30% ఆఫ్ యువర్ మంత్లీ ఇన్కమ్. అదే ఏదన్నా వెహికల్ కొనుక్కుంటున్నారు, ఒక కార్ కొనుక్కుంటున్నారు అనుకోండి, 20% అట్లీస్ట్ మీరు డౌన్ పేమెంట్ చేయగలగాలి. అలానే మీ మంత్లీ ఇన్కమ్ లో అది 10% కన్నా ఎక్కువ ఈఎంఐ ఉండకూడదు. ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న పర్సనల్ ఫైనాన్స్ రూల్స్ అన్ని మనకి ఒక షీల్డ్ లాగా, ఒక ప్రొటెక్షన్ లాగా హెల్ప్ చేస్తాయండి. మనీ ఎప్పుడు ఒక పద్ధతి ప్రకారం మనం ఖర్చు పెట్టుకుంటే, ఒక సిస్టమాటిక్ గా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే మనం ఎప్పుడు సేఫ్ గా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై.